సో ఫ్రెండ్స్, ఆగస్ట్ 4th ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ అయిపోయింది. సో సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ కూడా ముంగట ఉంటాయి ఇంకా, అంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్. సో ఈ రోజు మొత్తంలో ఈ మార్నింగ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఈవినింగ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ పెట్టండి. మీ సెంటర్ ఏంది, ఓకేనా, మీరు ఎగ్జామ్ ఎట్లా రాసారు. అండ్ సిబిటీ ఎగ్జామ్ అని చాలా మంది భయపడుతున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంతవరకు కంప్యూటర్ ఎగ్జామ్ రాయలేదు అని. సో మీలాంటి స్టూడెంట్సే వాళ్ళు కూడా, రేపు ఎగ్జామ్ ఉంది, ఎల్లుండి ఎగ్జామ్ ఉంది, ఆగస్ట్ 11 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో జర మీ సెంటర్ ఏందో మెసేజ్ చేసి, ఆడ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అని మెసేజ్ చేసి, మీకు నార్మల్ ఎగ్జామ్ సిబిటీ ఎగ్జామ్ ఎట్లా జరిగింది అనేది కొంచెం పెట్టండి పాజిటివ్గా. అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది, ఓకే మంచిగానే ఉంది అనేసి. భయం అనేది ఉంది చాలామందికి. సో మీ రివ్యూ అనేది కామెంట్ రూపంలో కింద పెట్టండి. సో ఇది అన్నట్టు అందుకే రాసిన ఎగ్జామ్ రివ్యూ అని చెప్పేసి. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలామంది ఇప్పుడు మనకి 3 ఆప్షన్లు ఉంటాయి కదా, మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఆన్సర్డ్ అని పడుతుంది, ఓకేనా. ఆన్సర్డ్ అంటే నువ్వు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నావు ఎగ్జామ్లో, 100 క్వశ్చన్లలో నువ్వు ఎన్ని క్వశ్చన్లకి ఆన్సర్ పెడితే అవన్నీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ అవుతాయి, ఓకేనా. నాట్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ అంటే నువ్వు నాట్ ఆన్సర్ అంటే మొత్తానికి పెట్టిన క్వశ్చన్లు నాట్ ఆన్సర్డ్ అని పడతాయి. కొన్ని క్వశ్చన్లు మార్క్ ఫర్ రివ్యూ, అంటే మార్క్ ఫర్ రివ్యూ అని అక్కడ ఆప్షన్ ఉంటుంది, ఏబిసిడి అని ఉంటుంది కదా. ఏబిసిడి ఆప్షన్, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ వస్తే సేవ్ అయిపోతుంది. మార్క్ ఫర్ రివ్యూ క్లిక్ చేస్తే నార్మల్గా నీకు అది ఆప్షన్స్ అన్ని సెపరేట్గా కనబడతాయి. నీకు మార్క్ ఫర్ రివ్యూ అని పెడితే అది సెపరేట్ కలర్లో సెపరేట్గా అనిపిస్తాయి. మొత్తం 100 క్వశ్చన్లు అటెంప్ట్ చేసినాక కొన్ని క్వశ్చన్లు మార్క్ ఫర్ రివ్యూ. ఏంటన్నా ఈ మార్క్ ఫర్ రివ్యూ అంటే, ఏదన్నా క్వశ్చన్ మీకు డౌట్ ఉంది అనుకోండి, ఈ క్వశ్చన్ డౌట్ ఉంది, ఇది ఇదో కాదో తెలియదు, బట్ అటెంప్ట్ చేస్తా ఉన్న క్వశ్చన్లు కొన్ని మార్క్ ఫర్ రివ్యూ అని పెడతారు. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, అంటే తర్వాత మళ్ళీ ఎగ్జామ్ అంటే కొంచెం టైం అయిపోయిన తర్వాత మీరు అన్ని అటెంప్ట్ చేసిన తర్వాత ఈ మార్క్ ఫర్ రివ్యూ పెట్టిన క్వశ్చన్లు మళ్ళీ రీవిజిట్ చేసి చూసుకోనికి, మళ్ళీ టైం ఉంటే రీవిజిట్ చేసి చూసుకొని కరెక్టా కాదా అని, ఒకవేళ తప్పు అని అనుకుంటే మళ్ళీ ఆప్షన్ చేంజ్ చేసుకొని సేవ్ చేసుకుంటారు అన్నట్టు. అట్లా డౌట్ ఉన్న క్వశ్చన్లు కొంతమంది మార్క్ ఫర్ రివ్యూ అని పెడతారు. సో ఈరోజు కూడా ఒక సిస్టర్ కాల్ చేసింది, మార్క్ ఫర్ రివ్యూ పెట్టినా అన్న 30 క్వశ్చన్స్ అని, ఆయన ఎగ్జామ్ టైం అవుట్ అయిపోయింది ఎట్లా అని భయపడుతుంది. ఏం కాదు, మార్క్ ఫర్ రివ్యూ పెట్టిన క్వశ్చన్లు కూడా ఆల్రెడీ మీరు ఆప్షన్లు సెలెక్ట్ చేసుకున్నారు, ఆప్షన్లు సెలెక్ట్ చేసుకొని మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నారు. తర్వాత టైం ఉంటే ఆ ఆప్షన్స్ మళ్ళీ విజిట్ చేసి చూసుకుంటారు, మళ్ళీ చదువుతారు క్వశ్చన్, మళ్ళీ చూసుకుంటారు. ఒకవేళ కరెక్ట్ అనిపిస్తే సేవ్ చేసుకుంటారు, ఒకవేళ తప్పు అనిపిస్తే ఆప్షన్ చేంజ్ చేసుకొని వేరే ఆప్షన్ పెట్టుకుంటారు. సో అది అన్నట్టు. బట్ మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టిన క్వశ్చన్లు అయితే సెలెక్ట్ చేసుకున్నారు, ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు మీరు. సో ఆప్షన్ ఏనో బీనో సీనో డీనో సెలెక్ట్ చేసుకున్నారు, మార్క్ ఫర్ రివ్యూ క్లిక్ చేసారు. ఏం కాదు, మార్క్ ఫర్ రివ్యూ పెట్టినా కూడా మీకు టైం అయిపోయిన తర్వాత అవి కూడా కౌంట్ చేసుకుంటాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మేము కూడా వేరే ఎగ్జామ్స్ రాస్తాం కదా, ఆన్లైన్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ కానీ బ్యాంకింగ్ కానీ కొన్ని రాస్తారు కాబట్టి మార్క్ ఫర్ రివ్యూ పెట్టిన క్వశ్చన్లు సెలెక్ట్ అంటే అవి ఆన్సర్ అయినట్టు. అవి కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టైం లేక కొంతమంది మార్క్ ఫర్ రివ్యూ పెట్టిన క్వశ్చన్లు మళ్ళీ రీవిజిట్ చేయరు టైం లేక. సో అట్లా కొన్ని క్వశ్చన్ అనేది టెన్షన్ పడుతుంది. కానీ ఏం కాదు, మీరు ఆన్సర్ సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేసిన ఆన్సర్లు కౌంట్ చేసుకుంటుంది, మార్క్ ఫర్ రివ్యూ పెట్టిన ఆన్సర్ కూడా కౌంట్ చేసుకుంటుంది. ఈ నాట్ ఆన్సర్ క్వశ్చన్ మాత్రం కౌంట్ చేసుకోవాలి. మీరు మొత్తానికి నాట్ ఆన్సర్ పెడతారు కదా, అది ఆ ఆప్షనే ఓపెన్ చేయలేరు. అప్పుడు ఏమవుతుంది, అవి దాన్ని ఏబిసిడి ఏది క్లిక్ చేయకపోతే ఎట్లా. సో అట్లా అన్నట్టు. సో ఇంతకుముందుకు నేను మాట్లాడిన ఆల్రెడీ ఒక సిస్టర్తో అని చెప్పిన కదా, 3 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు అటెంప్ట్ చేయలేదు మొత్తానికి. అట్లా ఎందుకు అటెంప్ట్ చేయకుంటుంటారు? 100కి 100 క్వశ్చన్లు కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఒక ఎవ్రీ సింగిల్ మార్క్ కూడా వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. ఇప్పుడు నాకు 40 వచ్చినాయి, ఓకేనా, మా ఫ్రెండ్కి 41 వచ్చినాయి. 41 1 మార్క్ తేడానే. కానీ ర్యాంక్ నాకు ఎట్లుంటే తెలుసా, ఒక్క ర్యాంకు 500-600 మంది వస్తారు మధ్యలో. జస్ట్ ర్యాంక్ చూసుకుంటే 500-600 మంది మధ్యలో వచ్చేస్తారు 1 మార్క్ డిఫరెన్స్లోనే. అందుకే ఎవ్రీ సింగిల్ మార్క్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ యూ హ్యావ్ టు అటెంప్ట్ ఆల్ 100 క్వశ్చన్స్ వితౌట్ ఎనీ ఫెయిల్. మీరు తెలియదా, తెలిసిన క్వశ్చన్స్ పెట్టుర్రి, తెలియని క్వశ్చన్స్ కూడా పెట్టండి. ట్రిక్కులు యూజ్ చేస్తారా మీ ఇష్టం, అది మీ ఇష్టం ఉన్నట్టు. బట్ 100 క్వశ్చన్లు అయితే అటెంప్ట్ చేయాలి. ఎట్ ఎనీ కాస్ట్ 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మీకు 90 మినిట్స్ టైం ఉంటుంది. 90 మినిట్స్ టైం ఈజ్ క్వైట్ ఎనఫ్. మీరు 100 క్వశ్చన్లని 2 టైమ్స్ ఈజీగా చూసుకోవచ్చు ఆ 90 మినిట్స్లో. జస్ట్ చూసలే కదా, అది క్వశ్చనే కదా. అది ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఏముంది, మేము మ్యాథ్స్ చేస్తామా, జస్ట్ క్వశ్చన్ చూసి నెక్స్ట్ క్లిక్ చేయాలి, తెలిస్తే ఆన్సర్ పెట్టాలి. జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అవి ఒక 10 నిమిషాలలో నువ్వు ఎన్నో క్వశ్చన్స్ పెట్టేస్తావు. సో ఇది అన్నట్టు 90 మినిట్స్ టైం ఈజ్ వెరీ ఎనఫ్ మనకు. మీరు 100 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. 2-3 క్వశ్చన్లు 4-5 క్వశ్చన్లు కూడా ఇచ్చిపెట్టొద్దు, మళ్ళీ మీరే ఫీల్ అవుతారు తర్వాత. ఇప్పుడు ఆ 3 క్వశ్చన్లు అటెంప్ట్ చేసింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అందులో 1 మార్క్ 2 మార్క్స్ వచ్చినా కూడా ఎంత హెల్ప్ అవుతుంది అనేది ర్యాంక్ కార్డ్ వచ్చినాక రియలైజ్ అవుతాం అన్నట్టు. అందుకే ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, మీరు మాత్రం చూడండి. అండ్ ఎవరైతే ఉన్నారో మీరు జర మీ ఎంట్రీ ఎగ్జిట్ ప్రాసెస్ ఏముంది అంటే ఏం లేదు, జస్ట్ పోయేటప్పుడు చెక్ చేస్తారు. ఓకే, ఏం చెక్ చేస్తారు, హాల్ టికెట్ ప్లస్ ఆధార్ కార్డు, అంటే ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఎనీ ఐడి ప్రూఫ్ చెక్ చేస్తారు. అక్కడ ఆధార్ కార్డులో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, అంటే ఐడి ప్రూఫ్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ హాల్ టికెట్లో పేరు, డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయితే లోపలికి పంపిస్తారు కింద ఉన్న సెక్యూరిటీ వాళ్ళు.
అండ్ పంపించిన తర్వాత లోపల మీ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు, మీ ఫోటో తీసుకుంటారు, సిస్టమ్ అలాట్ చేస్తారు, పోయి కూర్చోవాలి. ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జామ్ రాయాలి, తర్వాత లాగౌట్ కావాలి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటకు రావాలి, అంతే ప్రాసెస్ ఇదే. అండ్ హాల్ టికెట్ల పేరు, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉన్నోళ్ళు, యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమో లేని వాళ్ళు కంపల్సరీ ఎస్ఎస్సీ మెమో ఒరిజినల్ తీసుకుపోయి, మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సిబిటీ ఎగ్జామ్ ప్రాబ్లం ఏం లేదు. సిబిటీ ఎగ్జామ్ అని చాలా మంది భయపడుతున్నారు, సిబిటీ ఎగ్జామ్ ప్రాబ్లం అవుతుందని. ఏం ప్రాబ్లం లేదు. అక్కడ ఇన్విజిలేటర్స్ ఉంటారు, హ్యాండ్ రైజ్ చేస్తే వచ్చి మీ ఇష్యూ క్లియర్ చేస్తారు. మీకు లాగిన్ అవ్వడం, లాగౌట్ అవ్వడం ప్రాబ్లం ఉన్నా, ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం లేదా ప్రాబ్లం ఉన్నా కూడా అలా ఉంటారు చాలామంది చూసుకోనికి. జస్ట్ మీరు పిలవచ్చు, లేదంటే హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, తిరుగుతూ ఉంటారు అటు ఇటు. సో వాళ్ళు చూసుకుంటారు మీకు. సో అది అన్నట్టు ఎగ్జామ్కి సంబంధించింది ఈరోజు. ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు కామెంట్ పెట్టండి, మధ్యాహ్నం షిఫ్ట్ వాళ్ళు, ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళు ఈ నైట్ వరకన్నా మీరు ఫ్రీ అయితే కొంచెం ఈ వీడియో చూసి కామెంట్ పెట్టండి ఎట్లుంది ఏంది అని. ఎగ్జామ్ సెంటర్స్ ఆల్మోస్ట్ 27 ఎగ్జామ్ సెంటర్స్ అనుకుంటా. 27 ఎగ్జామ్ సెంటర్స్లో ఈరోజు ఫస్ట్ షిఫ్ట్ అయిపోయినప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు మధ్యాహ్నం ఉంది, ఈవినింగ్ ఉంది. సో హోప్ఫుల్లీ అందరూ ఎగ్జామ్ మంచిగా రాయాలని కోరుకుంటున్నా. సో ఇప్పుడు నేను మాట్లాడిన మన సబ్స్క్రైబర్ కూడా షీ అటెంప్టెడ్ వెరీ వెల్. ఒక 45-50 క్వశ్చన్స్ పక్కా వస్తాయని చెప్పింది. సో 45-50 మార్క్స్ అంటే ఇట్స్ నాట్ ఈవెన్ సింగిల్ జోక్ అన్నట్టు, మంచి స్కోర్ అన్నట్టు. వెరీ వెరీ బెస్ట్ స్కోర్. 50 మార్క్స్ అంటే మంచి ర్యాంక్ వస్తుంది. దట్ టు ఐ థింక్ ఇట్ ఈస్ ఎకానమిక్స్లో 50 అంటే చాలా మంచి స్కోరు. 50 రాకపోయినా నార్మల్గా 50 కంపల్సరీ అనుకున్నప్పుడు సో ఒక 45 వచ్చినా, 45+ వచ్చినా మిగిలిన ఆప్షన్స్ నుంచి యాడ్ అయితే కదా. మనకు కంపల్సరీ అనుకున్న క్వశ్చన్స్ 40-45 అనుకుంటాం. రిమైనింగ్ ఆప్షన్స్ మనం వేసి వస్తాం కదా, ఏదో ట్రిక్ పెట్టి వస్తాం కదా, అవి యాడ్ అయితే అందులో నుంచి కూడా మార్క్స్ వస్తాయి. కాబట్టి ఈజీగా 50+ వస్తుంది. అలా ట్రై చేయండి మీరు కూడా, మంచి స్కోర్ అన్నట్టు అది. సో అంతే, ఎగ్జామ్స్ అందరూ మంచిగా రాయాలని కోరుకుంటున్నా. ఇన్ టైంలో ఎగ్జామ్ సెంటర్కి బిఫోర్ 1 hour రీచ్ అవ్వండి. మంచిగా అటెంప్ట్ ఇవ్వండి. ఆగస్ట్ 11th వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఏం చేయాలన్నా అంటే ఆగస్ట్ 11th వరకు ఉన్న వాళ్ళు ప్రీవియస్ పేపర్స్ చూసుకోండి, చదివింది రివిజన్ చేసుకోండి. అండ్ ఎగ్జామ్ రాసేదే ఒకసారి కాబట్టి సెంటర్కి కొంచెం ముందెళ్ళి ప్రశాంతంగా ఎగ్జామ్ రాసారు. అంతకు మించి చెప్పేది ఏం లేదు ఇక. అంతే ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్.